రామకృష్ణారెడ్డి ప్రస్తుతం మనతో ఉన్న నిన్న సీఎంతో భేటీ సందర్భంగా నిన్న మంగళగిరి ఇన్ఛార్జిగా లావణ్యాన్ని ప్రకటించారు. సార్, కొత్త ఇన్ఛార్జిని ప్రకటించారు, ఎందుకు మార్చాల్సి వచ్చిందండి? మార్చడం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గతంలో జగనన్న ఒక మాట చెప్పున్నాడు. మహిళలకి 50% చట్టసభల్లో మనం చేసి చూపిద్దాం, మాటలు కాదు, మహిళలకి యొక్క ఆలోచన విధానం, పనిచేసే విధానం అనేది ఈ దేశంలో అవసరం అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఫైనల్గా శ్రీమతి అత్యంత విద్యాధికురాలు, ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ చేసినటువంటి అమ్మాయిని ఈ రోజున అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది మంగళగిరి. అంటే 3 నెలల కాలంలో ఇద్దరు ఇన్ఛార్జీలు మార్చితే పార్టీలో కొంత గందరగోళం ఉండే అవకాశం లేదు? ఏమి ఉండదండి. అసలు జగనన్నకి ప్రజలు అండదండగా నిలబడటానికి ఇవాళ రెడీగా ఉన్నారు అనేదాన్ని మనం ముందు చూసుకోవాలి. రెండవది, తెలుగుదేశం వాళ్ళు అధికారమే లక్ష్యంగా కోట్లాది రూపాయలు తీసుకొని ఏ విధంగా మంగళగిరిలో పనిచేసి అడ్డదారిన అధికారం సంపాదించుకోవాలని చూస్తూ ఉన్నారో అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. అంటే ఇన్ఛార్జీలు అంటే నారా లోకేష్ని ఎదుర్కొనలేక ఇన్ఛార్జీలు మారుస్తున్నారు, బీసీ అస్త్రాన్ని తీసుకొస్తున్నారు అనేది వాళ్ళు టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏమంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు 3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు ఓడిపోయారండి. ఇప్పుడు అసలు ఇంకా డబుల్ మెజార్టీతో వాళ్ళు ఓడిపోవడం ఖాయం. అంటే గంజి చిరంజీవికి అంటే ఏమన్నా వేరే బాధ్యత ఇచ్చే అవకాశం ఉందా? ఆయన కొంత అసంతృప్తి. ఎవరిని వదిలిపెట్టరండి, ఎవరిని వదిలిపెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నా సీటు వదిలిపెట్టిన తర్వాత నన్ను వదిలిపెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టరు, అందరికీ తగు న్యాయం చేస్తాడు. ఆయన పేదలకి ఏ విధంగా అండగా ఉన్నాడో చూస్తున్నామండి. కులాలు మతాలు రాజకీయాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడే. ఒక ఓటేసినటువంటి వాళ్ళకి అంత అండగా ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసినటువంటి ఏ ఒక్క వ్యక్తిని కూడా ఆయన వదిలిపోడండి. మీకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది, మంగళగిరి గెలిపించుకురావాలని. నేను ఒక్కడిని కాదండి, అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తాము. అసలు మా అందరికన్నా కూడా ముఖ్యంగా ప్రజలు మరీ ముఖ్యంగా సంతోషంగా ఉన్నారు జగనానికి ఎప్పుడు ఓటు వేయాలా అని. మంగళగిరి నుంచి అత్యధిక మెజార్టీతోటి లోక్సభ సభ్యుడు మా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఓట్లు పొందుతారు. అదేవిధంగా మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారు ఖచ్చితంగా విజయం నాకన్నా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారు. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నారు, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గెలవబోతున్నామని ఆర్కే చెప్తున్నారు. ఇన్ఛార్జీల మార్పుల ప్రభావం అయితే ఉండదని చెప్తున్నారు. ఎందుకంటే జగన్ని తో పాటు అందరూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బీసీ వర్గాలకి, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఈరోజు లావణ్యకి సీట్ ఇచ్చారని కూడా చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మంగళగిరికి సంబంధించి ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిగా లావణ్య అయితే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. కెమెరా పర్సన్ విజేత, రాయేష్ ఆర్టీవీ, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.